వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఈ రోజు టాపిక్ లోకి చేద్దాం. ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ సర్వం సిద్ధం చేసింది. 2025-26కు సంబంధించి 3.20 లక్షల కోట్ల అంచనాలతో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. సూపర్ 6 పథకాలతో పాటు పలు అభివృద్ధి పనులకు కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ అయితే రెడీ చేశారు. అంతేకాదు రాష్ట్ర మూలధన వ్యయం పెంచేలా బడ్జెట్ రూపకల్పన చేసినట్లుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఒకే రోజు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్లో ఆనవాయితీగా అయితే వస్తుంది. మొత్తంగా ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 2025-26 రాష్ట్ర బడ్జెట్ మొత్తం వ్యయం 3.20 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే అంచనా వేస్తున్నారు. ఇందులో 1.30 లక్షల కోట్లకు పైగా జీతాలు, పెన్షన్లు, రుణాల చెల్లింపులు మరియు వడ్డీల అవసరాలు తీర్చడానికి నిబంధన వ్యయం అయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ ఏపీ ప్రభుత్వం 64 లక్షల మందికి పెన్షన్ల కోసం మాత్రమే సంవత్సరానికి 33,000 కోట్లను అయితే ఖర్చు చేస్తుందట. అంటే బడ్జెట్ అన్ని రకాల ప్రజల్లో కూడా ఎంతో ఆసక్తిని అయితే రేకెత్తిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన చేసి కీలక ఎన్నికల వాగ్దానాలు సూపర్ 6 అయితే అమలు చేస్తుందనే ఆశలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి సూపర్ 6 పథకాలు మనం చూసుకున్నట్లయితే కనుక యువతకు 20 లక్షల ఉపాధి అవకాశం లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని ఒక హామీ ఇవ్వడం జరిగింది సూపర్ 6లో. రెండోది వచ్చేసి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు తల్లికి వందన రూపంలో ఇవ్వడం జరుగుతుందని. అదేవిధంగా మూడోది చూసుకున్నట్లయితే కనుక ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని. నాలుగో హామీ చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఐదోది వచ్చేసి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో ఈ 6 గ్యారంటీలు సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఉచిత గ్యాస్ సిలిండర్కి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం, రైతుకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే మహిళకు ఉచిత బస్సు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. సో ఇవన్నీ కూడా మిగిలిపోయిన వైనం అయితే చూస్తున్నాం. సో వీటికి సంబంధించి ఈ బడ్జెట్లో అయితే ఒక క్లారిటీ వస్తుందా రాదా అనేది తెలియాలి. ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఈ హామీల అమలుకు సంబంధించి మన దగ్గర ఉన్న బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, అప్పుల ఊబిలో ఉండిపోయింది రాష్ట్రం, సో దాని ముందు తేరుకునేలా చేయాల్సిన అవసరం మన మీద ఉంది, చూద్దాం ముందు ఈ హామీల అమలుకు సంబంధించి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇవ్వము అన్న పదం ఎక్కడ వాడలేదు, కానీ ఇస్తాము నెమ్మదిగా అన్న పదాలను అయితే వాడడం జరిగింది. సో ఈసారి బడ్జెట్లో వాళ్ళకి అంటే ఇచ్చిన హామీలకు సంబంధించి ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది అన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా ఉంది. కాకపోతే వీటన్నిటికీ సంబంధించి కాకపోతే వీటిలో 1-2 అయినా సరే యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే బాగా ప్రచారం అయితే జరుగుతుంది. చూద్దాం మరి కాసేపట్లో ఈ బడ్జెట్కి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ కాబోతుంది కాబట్టి అప్పుడు సంబంధించి ఎలాంటి విషయాలు వెలువడతాయి అనేది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్కి సంబంధించి అదే తల్లికి వందన 15,000 రూపాయలు అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి, అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక ఇంటికి ఒక పిల్లవాడికి అంటే ఒక పిల్లకి అంటే ఎవరైనా ఒక బిడ్డకు మాత్రమే 15,000 రూపాయలు తల్లికి వందన ఖాతాలో వేసేవారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు రావడానికి ముందు ఇచ్చిన హామీ ఏంటంటే ఒక పిల్లవాడు, 2 పిల్లల, 3 పిల్లలు అని కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయల అకౌంట్లో ఖచ్చితంగా వేస్తామని చెప్పడం జరిగింది. ఒకరికి కాదు, ఎంతమంది పిల్లలు ఉన్నా వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఇంకా అమలైతే కాలేదు. దానికి సంబంధించి ఈ బడ్జెట్లో వస్తాదా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కే. మరి కొంచెం ఎక్కువ బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లల సంఖ్య కూడా బాగానే పెరుగుతుంది. ప్రతి తల్లి అకౌంట్లో ఇంత అమౌంట్ వేయాలన్నది కొంచెం ఎక్కువగా ఉన్నది. కానీ పెన్షన్కి సంబంధించి మాత్రం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇస్తానన్న పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక పెన్షన్ రూపాయలు అంటే 64 లక్షల మందికి ఓన్లీ పెన్షన్ల కోసం మాత్రమే సంవత్సరానికి 33,000 కోట్లు అయితే ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా రైతు భరోసా కింద రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కాబట్టి సో దానికి మాత్రం ఇందులో అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేసి చెప్తూ ఉన్నారు. చూద్దాం. అంటే ఈసారి రైతుకు సంబంధించి కొంచెం నిర్ణయం ముందుగానే తీసుకునే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో రైతుకి అంటే భరోసా కింద
రైతు భరోసా పథకం కింద ఇచ్చే అవకాశం సో ఈ బడ్జెట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే కేంద్రం నుంచి అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 6,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తే కనుక మిగిలిన 14,000 రూపాయలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భరించే తీరాలి. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ మహిళకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఇతర హామీలకు బడ్జెట్లో మ్యాక్సిమం ఉండకపోవచ్చునేమో అనేది ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. చూడాలి దీనికి సంబంధించి ఎలాంటివి వస్తాయో. అంతేకాకుండా నదుల అనుసంధానం అనే ప్రతిష్టాత్మక చొరవతో చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రభుత్వం కేటాయింపులు చేస్తుందా లేదా అనేది కూడా అస్పష్టంగానే ఉంది. రాష్ట్ర నీటి మౌలిక సదుపాయాలను మార్చేందుకు కూడా హామీ ఇస్తూ 80 లక్షల మందికి తాగునీటి అందించడం మరియు 7.5 లక్షల అదనపు ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రాజెక్టుకు 80,112 కోట్ల అవసరమని అంచనా అయితే వేయబడింది. మత్స్యకార సమాజానికే ప్రభుత్వం బడ్జెట్లో ఒక కేటాయింపు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారుల కుటుంబానికి 20,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి టీడీపీ అప్పట్లో మరి హామీ ఇచ్చింది. కాబట్టి దానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఏమైనా స్థానం ఉండే అవకాశం ఉందా లేదనేది చూడాలి. ఉచిత గ్యాస్ సిలిండర్కి ఆల్రెడీ అమలు చేస్తున్నారు కాబట్టి అది ఆనందించదగ్గ విషయమే, ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి. సో చూద్దాం ఈ బడ్జెట్లో ఎలాంటి అంశాలు వచ్చే అవకాశం ఉందో. ఇంక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన నేత చందు గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు, చందు గారు. ఓకే అండి. ఓకే, ఫస్ట్ చందు గారు, ఈ బడ్జెట్ మీద చాలా మంది చాలా ఆశలు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. ఈ బడ్జెట్కి సంబంధించి సూపర్ 6 హామీలకు సంబంధించి ఇందులో కొన్ని ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. సో ఈ బడ్జెట్ని మనం ఎలా ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? అంటే హామీలకు సంబంధించి కూడా స్థానం కలిసే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా మేడం. ముందుగా పెద్దలకి, అనలిస్ట్ గారికి కూడా మరి ముందుగా గుడ్ మార్నింగ్. అలాగే మీకు బీఆర్కే ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరు కూడా ముందు గుడ్ మార్నింగ్ చెప్పండి. ఖచ్చితంగా ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలు ఆనందంతో ఉండే రకంగా ఉంటుంది మేడం. ఎందుకంటే గత ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టినప్పటికి కూడా కొన్ని అంశాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మళ్లించి ప్రజలకు పడనే రకంగా చేశారు. కానీ ఈ బడ్జెట్ లో ఏదైతే సూపర్ 6 కొన్ని పథకాలు ఆగినాయో ఆ పథకాలు అమల్లో ఉంటాయి. అలాగే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని, అంటే కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి ప్రజల్లో నడపడానికి, అంటే ఏదైతే పరిశ్రమలు మనకు రాలేదో, గతంలో అమరావతి ఆగిపోవడం వల్ల కొన్ని పెట్టుబడులు ముందుకు వచ్చినప్పటికి కూడా పెడతాకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఈ అమరావతి ఏదైతే ఉందో, అమరావతి నిర్మాణం కోసం పాటుపడుతున్న ఈ ప్రభుత్వం, ఈ అమరావతి నిర్మాణం జరిగితే చుట్టుపక్కల కొన్ని పరిశ్రమలు వస్తే, ఎవరైతే ఉపాధి కోసం చదువుకున్న విద్యార్థులు ఉపాధి లేక ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బెనిఫిట్ కలిగే అవకాశాలు అయితే మటుకు ఈ యొక్క బడ్జెట్ లో ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు, మరి పోలవరం నిధులు వచ్చినప్పటికి కూడా గత ప్రభుత్వం నిధులు మళ్ళీ ఓన్లీ సంక్షేమానికి పెట్టింది మేడం. దానివల్లే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఈ పథకాలు రాకపోవడానికి కారణం కూడా చెప్పారు. ఎందుకంటే ఇవి దారి మళ్ళిస్తే అవి మనకి సంక్షేమం కోసం ఇస్తే కనుక ఇది అభివృద్ధి ఆగిపోద్దని. కేవలం ఎందుకంటే సంక్షేమం చూసుకుంటే అభివృద్ధి వల్ల మనకు ఉపయోగం ఉంది మేడం. పోలవరం వల్ల అటు సాగునీరు, తాగునీరు, అలాగే విద్యుత్ ఉత్పత్తి ఉంది. దానివల్ల మన రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎటువంటి డబ్బుని కూడా దారి మళ్ళించే అవకాశాలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ బడ్జెట్ అయితే అన్ని శాఖలు మేడం, అటు మత్స్యకారులకు కానీ, అవి ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీస్ కానీ అందరికీ సంబంధించి ఏ ఒక్కరి కూడా అసంతృప్తి చెందకుండా సంతృప్తిగా ఉండేటట్టు. ఇకపోతే రైతుల విషయంలోకి వస్తే, రైతులు గత ప్రభుత్వంలో కన్నీటితో ఉన్నారు మేడం. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఒకటే మేడం, రైతులు ఆలోచించారంటే కేవలం ముందుగా వాళ్ళ ఒక అవకాశం కోసం చూశారు. అవకాశం చూసి ఆ అవకాశాన్ని ఓటు రూపంలో చూసుకొని ఈ రోజు ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దించిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు రైతులు ఆనందంగా ఉన్నారంటే ఈ రోజు గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే సంక్రాంతి పండుగ ఎన్నో వందల రెట్లతో ఆనందాలతో మరి ఈ రోజు సంక్రాంతి పండుగ చేస్తున్నారు మన రైతులు కూడా. అంటే రైతుకు రావాల్సిన రైతు భరోసా కానీ, ఈ రోజు ధాన్యం కొనుగోలు కానీ అలాగే చేశారు. అదే విధంగా ఈ రోజు బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ప్రజల యొక్క పిల్లలు ఉపాధి లేక ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళ కోసం పరిశ్రమలు పెట్టుబడులు రావడం కోసం అన్ని విధాలా కూడా ముందుంటుంది. ఈ బడ్జెట్ అయితే మటుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమాన్ని ఇస్తూ ప్రజల శ్రేయస్సు కోరుతూ ముందుకెళ్లే దిశగానే ఉంటుంది. ఏ రకమైన సరే ఆలోచనతో చేయవసరం లేదు. ఈ ఏదైతే వైసీపీ ప్రభుత్వం కుట్ర పని ఏదైనా వాగ్దానాలు చేసి చేయకపోయినా సరే జాప్యం జరిగిందని ఆలోచించొద్దు. అంటే మనకి గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు అప్పు చేశారు మేడం. చేసినప్పుడు కూడా అభివృద్ధి లేదు. ఇప్పటికి కూడా 1,50,000 కోట్లు
మరి బిల్లులు బకాయిలు ఉండడం కూడా జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి సంక్షేమం లేట్ అవుతుందో కానీ ఖచ్చితంగా అభివృద్ధి పదంలో జరుగుతుంది. ఈ బడ్జెట్ లో సంక్షేమం అభివృద్ధి రెండు వెళ్లే దిశగానే ఉంటుందని తెలియజేస్తాం. ఓకేనండి.